నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే బీజేపీ తరఫున ఒక స్టార్ క్యాంపైనర్ పనిచేస్తూ ఉంటాడని చెప్పి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఒక రకమైన కామెడీ పోస్టులు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అది ఎవరి గురించి అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉండొచ్చు, శ్రీమాన్ రాహుల్ గాంధీ గురించి. రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రచారం చేసినా అక్కడ కాంగ్రెస్ ఓడిపోవడం, బీజేపీ భారీ మెజారిటీతో అధికారం చేపట్టడం, ఇలాంటివన్నీ మనకు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ 90 పైచిలకు ఎలక్షన్స్లో ఓడిపోయి సెంచరీ కొట్టేందుకు రాహుల్ గాంధీ సిద్ధపడుతున్నాడు. అయితే రాహుల్ గాంధీ తర్వాత అంత స్థాయిలో కాకుండా ఓ మోస్తరుగా బీజేపీ కోసం పనిచేసే కాంగ్రెస్ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మల్లికార్జున ఖర్గేని. రాహుల్ గాంధీ లాగా ఈయన నెపోకిడ్ ఏం కాదు, స్వయం కృషితో ఎదిగిన అద్భుతమైన సీనియారిటీ ఉన్న గొప్ప ప్రజాదరణ కూడా ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున పనిచేసే కమిటెడ్ నాయకుడు, దళిత నాయకుడు కూడా. అన్నీ బాగానే ఉన్నప్పటికీ పెద్ద ఆయనతో ఒకే సమస్య. సరిగ్గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు, అది పోలింగ్ జరగబోయే కొద్ది రోజుల ముందు ఈయన ఉన్నట్టుండి రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ కామెంట్స్ అటుపోయి ఇటుపోయి బీజేపీకి నష్టం చేసే బదులు బీజేపీకి లాభం చేస్తుంటాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా దూషించడంలో, నరేంద్ర మోడీ పైన వ్యక్తిగతమైన మాటలు తూలడంలో మల్లికార్జున ఖర్గే ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నారు. పదే పదే అదే పని చేస్తూ ఉంటారు అన్నమాట. మల్లికార్జున ఖర్గే ఏమంటున్నారంటే ఉగ్రవాది, టెర్రరిస్ట్ అంటున్నారు. ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, తమిళనాడులో ప్రచారం చేస్తూ ఏఐఏడిఎంకే అంటే ఒకప్పటి జయలలిత పార్టీ, ఇప్పుడు పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టి ఎన్డీఏ కూటమి బీజేపీతో సహా అందరూ కలిసి ఏఐఏడిఎంకేని బలపరుస్తూ డిఎంకే కూటమికి వ్యతిరేకంగా, అంటే డిఎంకే ప్లస్ కాంగ్రెస్ ప్లస్ మరికొన్ని పార్టీలు, వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఏఐఏడిఎంకే ప్లస్ బీజేపీ ప్లస్ మరికొన్ని పార్టీలు వీళ్ళందరూ కలిసి బరిలో దిగుతున్నారు. హోరాహోరీ పోటీ నడుస్తుంది. సరిగ్గా ఇటువంటి సమయంలో మల్లికార్జున ఖర్గే తమిళనాడులో ప్రచారం చేయడానికి వెళ్ళి మోడీ ఒక ఉగ్రవాది అనేసి నోరుజారడం జరిగింది. దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తిని ఉగ్రవాది అనడం సబబేనా? ఇదొక పెద్ద ప్రశ్న. అలాగే రేపో మాపో మళ్ళీ అధికారం చేపట్టి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలని కోరుకుంటున్న కాంగ్రెస్, పిఎం పోస్ట్లో ఉన్న ఒక వ్యక్తికి కనీస మర్యాద, గౌరవం కూడా ఇవ్వకుండా ఉగ్రవాది, టెర్రరిస్ట్ అనడం కరెక్టేనా? మల్లికార్జున ఖర్గే గారు చెప్తున్న రీజన్ ఏంటి? ఆయన ఎందుకు ఉగ్రవాది అన్నారు, టెర్రరిస్ట్ అన్నారంటే, నరేంద్ర మోడీ లాంటి ఒక భయభ్రాంతులకు గురి చేసే ఒక నాయకుడితో ఏఐఏడిఎంకే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు, ఇది ప్రజాస్వామ్యానికి చేటు అంటాడు. టీడీపీ, జనసేన, పాశ్వాన్కి సంబంధించిన పార్టీ, నితీష్ కుమార్కి సంబంధించిన పార్టీ, ఇటువంటి పార్టీలు బోలెడు పార్టీలు ఉండి వీళ్ళందరూ నరేంద్ర మోడీ నాయకత్వంలోనే పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం ఏమీ అవ్వనప్పుడు ఏఐఏడిఎంకే కలిస్తే మాత్రం ప్రజాస్వామ్యం ఖూనీ ఎందుకు అవుతుంది? ఇటువంటివి ఏమీ ఆలోచించే స్థితిలో మల్లికార్జున ఖర్గే లేరు. మోదీ పట్ల వ్యతిరేకతతో ఏం మాట్లాడుతున్నారనే విషయం ఆయన చాలా కామెంట్స్ ఆయన చేయడం జరిగింది. టెర్రరైజ్ చేసేవాడు కాబట్టి టెర్రరిస్ట్. నరేంద్ర మోడీ భయభ్రాంతులకే గురి చేస్తే 2014లో, 19లో, మొన్న 2024లో కూడా 240 సీట్లు సోకాల్డ్ ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తామని చెప్పుకునే కాంగ్రెస్కి కేవలం 99 సీట్లు ఇస్తే అంతకు రెట్టింపు కంటే ఎక్కువ, 99కి రెట్టింపు అంటే 200 కంటే కూడా పైన 240. మ్యాజిక్ ఫిగర్ దాటకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటి ఎన్ని దశాబ్దాలు జరిగింది? తమ సొంత నలుపు గమనించుకోలేని కాంగ్రెస్ పార్టీ బీజేపీని మాత్రం వ్యతిరేకించడంలో, అడగోలు కామెంట్ చేయడంలో ముందుంటుంది. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కూడా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది, ఇటువంటి పడికట్టు పదాలన్నీ, ఎప్పుడు వాడే పదాలన్నీ వాడుతూ మసాలా కోసం ఇంకో కామెంట్ ఏం చేశారంటే, ఏఐఏడిఎంకే మోడీ కాంబినేషన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేస్తుందని చెప్తున్నారు ఆయన.
అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేవలం ఒక బీజేపీ నాయకుడో దేశ ప్రధానమంత్రి మాత్రమో కాదు. అంటే మన్మోహన్ సింగ్ కూడా ఒకప్పుడు ప్రధానమంత్రిగా ఉండేవారు, కానీ ఆయన వ్యక్తిగత చరిష్మా ప్రజల్లో ఎంత ఉండేది అనేది మనం పెద్దగా చర్చించుకోవాల్సిన విషయం ఏం కాదు. సోనియా గాంధీ ఆశీస్సులతో ఆయన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనిపించుకున్నారు, 10 ఏళ్ల పాటు కొనసాగారు. కానీ నరేంద్ర మోడీ అలా కాదు. నరేంద్ర మోడీకి వ్యక్తిగతంగా గొప్ప ఫాలోయింగ్ ఉంది. నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో, ఈస్ట్ వెస్ట్, ప్రస్తుతం దేశం నలుమూలల్లో అందరూ అభిమానించవచ్చు, అభిమానించడం కుదరకపోతే కనీసం ద్వేషించవచ్చు. ఏదో ఒకటి చేస్తారు తప్ప మోడీ అంటే తెలియని వాళ్ళు, మోడీని పట్టించుకొని వాళ్ళు దేశంలో దాదాపుగా ఎవరూ లేరు. ఇటువంటి ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడిని తప్పుడు పదాలతో వ్యతిరేకించడం, విమర్శించడం తప్పని చెప్పట్లేదు. ఎన్నికల్లో ఒకరినొకరు విమర్శించుకుంటారు. నరేంద్ర మోడీ కూడా మల్లికార్జున ఖర్గేని ఏమైనా అనాలంటే అనుండొచ్చు, కానీ ఎప్పుడు కూడా మల్లికార్జున ఖర్గే ఉగ్రవాది అని కానీ అలాంటి మాటలు నరేంద్ర మోడీ మాట్లాడలేదు. కానీ నరేంద్ర మోడీ పట్ల సోనియా గాంధీ ఒకప్పుడు మృత్యు బేహారీ అంటే మర్చెంట్ ఆఫ్ డెత్, మరణాల్ని వ్యాపారం చేస్తూ రక్తాన్ని వ్యాపారంగా మార్చుకొని ఎదిగిన వాడు అని చెప్పేసి గుజరాత్ ఎన్నికల్లో అంటే అది కాస్త బెడిసి కొట్టి నరేంద్ర మోడీ మరింత మెజారిటీతో గెలవడం జరిగింది. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో అలాగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మల్లికార్జున ఖర్గే నరేంద్ర మోడీని ఉగ్రవాది అనడం బెడిసి కొట్టి నరేంద్ర మోడీ పట్ల ప్రజల్లో మరింత సానుకూల దృక్పథం ఏర్పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇంతేకాదు మల్లికార్జున ఖర్గే కేరళలో కూడా నోరు జారి పెద్ద కాంట్రవర్సీకి దారి తీయడం జరిగింది. అక్కడ వెళ్ళి ఏమంటాడు, నరేంద్ర మోడీ చెప్పిన మాటలను నమ్మేయడానికి గుజరాత్లో ఉన్న నిరక్షరాస్యులు లాంటి వాళ్ళు కాదు కేరళ వాళ్ళు, కేరళలో విద్యావంతులు ఉన్నారు అని చెప్తారు. కేరళ వాళ్ళని పొగడ్డంలో ఎవరికి అభ్యంతరం లేదు. కేరళ 100% లిటరసీ ఉంది అని మొదటి నుంచి కూడా దానికోసం ప్రచారం చేస్తూ వస్తున్నారు. కాబట్టి కేరళ ప్రచార సభలో కేరళ వాళ్ళని పొగడ్డం మంచిదే, కానీ మల్లికార్జున ఖర్గే అత్యుత్సాహం ఏమిటి అంటే కేరళని పొగిడే క్రమంలో గుజరాత్ని చులకన చేసి మాట్లాడారు. ఇప్పుడు ఈ సమస్య ఎక్కడి దాకా వచ్చిందంటే మోడీ మీద ద్వేషం గుజరాత్ మీద, భారతదేశం మీద ద్వేషంలాగా మారిపోతుంది చాలామందికి. అదే మల్లికార్జున ఖర్గే విషయంలో కూడా మనకు కనిపిస్తుంది. మోడీని తిట్టబోయి గుజరాతీలందరినీ కూడా అవమానించే స్థాయికి ఆయన పొరపాటున కామెంట్స్ చేయడం జరుగుతుంది. ఆయన నిజంగా అలాంటి ఉద్దేశంతో అనుండకపోవచ్చు, కానీ మొత్తానికైతే సందేశం మాత్రం అలాగే వెళ్తూ ఉందన్నమాట. ఈసారి ఈ ఎన్నికల్లో కేరళకు వెళ్ళి గుజరాతీలని నిరక్షరాస్యులు, తెలివి తక్కువ వాళ్ళు, చదువులేని వాళ్ళు అనడం, తమిళనాడుకు వచ్చి నరేంద్ర మోడీని ఉగ్రవాది అనడం, ఇవన్నీ ఈసారి వరకు ఉంది. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని, పైగా నరేంద్ర మోడీ ఎప్పుడు మల్లికార్జున ఖర్గేని, ఈవెన్ రాహుల్ గాంధీని కూడా విషసర్పం లాంటి పదాలతో ఎప్పుడు పోల్చలేదు. అయినా సరే మల్లికార్జున ఖర్గే ఎందుకు మరి అటువంటి అసహనం, అంత పెద్ద వయసులో ఉండి అంత అనుభవం ఉన్న ఆయన ఎన్నికల్లో అది బెడిసి కొడుతుంది, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిసి కూడా ఎందుకు వాడతారో ఆయనకే తెలియాలి. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే తప్పిదాల లిస్టులో మరొకటి ఏంటంటే ఈ ఉగ్రవాది అనే ఇది చేరింది. దానిపైన ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు, కానీ క్షమాపణ ఏం చెప్పలేదు. కాంగ్రెస్ వాళ్ళు మారతారనే ఉద్దేశం కూడా లేదు. నరేంద్ర మోడీని ఎలా ఓడించాలి అనే ఆలోచన పక్కన పెట్టి ఎలా తిట్టాలి, ఎంత తిట్టాలి, ఎంత ఎక్కువ తిడితే రాహుల్ గాంధీకి దృష్టిలో మనం పడతాం అని కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకునే పనిలో ఉన్నారు. పవన్ ఖేరా కావచ్చు, జయరాం రమేష్ కావచ్చు, ఇలా రాహుల్ గాంధీకి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా, సుప్రియా శ్రీనేత్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వీలైనంత ఎక్కువగా నరేంద్ర మోడీని తిట్టేస్తే రాహుల్ గాంధీ దగ్గర మంచి మార్కులు పడతాయని ఏమన్నా భ్రమల్లో ఉన్నారో ఏమో. మరి కారణం ఏదైనప్పటికీ నరేంద్ర మోడీ పట్ల సహేతుకమైన విమర్శలు, పార్లమెంటరీ భాష అంటే అన్పార్లమెంటరీ పదాలు, బూతులు వాడకడం, నెగిటివ్ పదాలు వాడటం, వీటి కాకుండా నిజంగా ఆయన తీసుకునే చర్యలు, తీసుకునే నిర్ణయాలు, ఇటువంటి ఆయన వ్యూహాలు వీటి మీద విమర్శలు చేస్తే బాగుంటుంది తప్ప ఉగ్రవాది అని, రావణాసురుడని, విషసర్పమని పోలిస్తే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుందనేది మల్లికార్జున ఖర్గేతో సహా అందరూ గుర్తించాల్సిన విషయం.